అసలు తెలిసినోడు గనక గా కేసీఆర్ 2000 రూపాయలు ఇచ్చిండు. వాస్తవానికి కేసీఆర్ గారు మళ్ళా గెలిస్తే ఈ బీడీల పింఛన్ 5000 చేస్తా అన్నాడు. అవ్వ తాతలకు, బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు, చేనేత గీత కార్మికులకు 5000 చేద్దామని కేసీఆర్ మాట ఇచ్చిండు. దుబ్బాకోలం మనం మంచిగానే నియతిగా ఓటేసినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని జూటా మాటలు చెప్పి 6 గ్యారంటీలని బాండ్ పేపర్లు వంచి మాయ మాటలు చెప్తే వేరే కొన్ని జిల్లాల్లో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గద్దెనెక్కి గుండెల మీద దండింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది కాంగ్రెస్? ఆయన ఒకసారిగా టీవీలో చూపిరా బిడ్డగా, టీవీ ముంగట్టిన వాళ్ళు కూర్చోరాడు చెప్పన మొగోళ్ళు, అడ్డముడ కుర్రి పక్కకన్నా జరుగుని కూర్చోరాడా. అరే జరుగురా బయట నువ్వు ఆ ఫోన్ పట్టుకొని సరిపోని. ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు? మేము రాగానే అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. జర చూపిరా తమ్మి, అది మా అవ్వ 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఒత్తిండా మనవాడి కాళ్ళు ఒత్తుతుండవా? ఒత్తుతుండా మీ ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండవా? మన కేసీఆర్ 200 ఉంటే 1000 చేస్తా అన్నాడు, మొదలు 1000 చేసిండు. మళ్ళా గెలిపింది 2000 చేస్తా అన్నాడు, బరాబర్ 2000 చేసిండు. ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు? వచ్చే నెల రాగానే 4000 ఇస్తా అన్నాడు. బిడ్డ నీ వచ్చే నెల అడవారండి ఆయన. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి మే కూడా వచ్చే. 5 నెలలు వచ్చే. 5 నెలలు వచ్చినా నీ వచ్చే నెల రాలేదరా నాయన? ఇంకెన్నొద్దులు మోసపుచ్చుతావు. ఇలా 5 నెలలు అంటే 5 నెలల మీద నెలకు 2000 అంటే ప్రతి అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డదా పర్లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి మా బీడీలు చేసే చెల్లెను, మా అవ్వను, మా తాతను, మా నేత గీత కార్మికులను ఓటు అడిగితే బిడ్డ 10,000 అడబెట్టరా తర్వాతనే ఓటు అడుగు అని గట్టిగా అడగాలనా వద్దా? ఇంకా ఘోరం ఏందంటే ఈ పుణ్యాత్ముడు నడిమిట్ల జనవరి నెల ఒక పింఛన్ ఎగ్గొట్టిండు. ఆ ఇచ్చే 2000 కూడా ఇయ్యాల ఈ పుణ్యాత్ముడు ఇచ్చిండా? 4000 మాట దేవుడు ఎరుగు, నడిమిట్ల 2000 ఎగ్గొట్టిండు. వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 ఆశపడితే ఇంత 2000 ఎగ్గొట్టిండు ఈ రేవంత్ రెడ్డి. అవునా కాదా? మా బీడీలు చేసి అక్కజల్లలు చెప్పాలి, ఎగ్గొట్టిండా లేదా అవ్వా? మరి ఎగ్గొట్టినోని కోటేద్దామా? దయచేసి బుక్కడు బువ్వ పెట్టినా మిమ్మల్ని కడుపులో పెట్టి సాదుకున్న మన కేసీఆర్ కు మన కారు గుర్తు కోటేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, అక్క చెల్లెలు చానున్నారు, దుబ్బాకోలు నియతగల్లోళ్ళు. కానీ కొన్ని జాగాలు ఏమైంది, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మిండ్రు. మనకేమో కేసీఆర్ అంటే నమ్మకం. ఈ దుబ్బాక రోడ్ల మీద తిరిగినోడు, ఇక్కడ చదువుకున్నోడు మన ఇంటోడని మనకు నమ్మకం. కానీ బయట పాపం వాళ్ళ మాటలు నమ్మిండ్రు. ఏమన్నాడు? ప్రతి అక్కకు చెల్లెకు జీతం పడ్డట్టు నెలకు 2500 ఇస్తా అన్నాడు. అన్నాడా? వచ్చినాయి ఎవరికన్నా? జర చూపిన తమ్మి అది కూడా. బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని నగదు ఉంటేనే 2500 పడ్డాయా చెల్లెవరికన్నా? ఒక్కరికి వెళ్ళలేదు. అయ్యో దుబ్బాకల ఒక్కరికన్నా పల్లె. మరి ఇప్పుడు 4 నెలలు వెళ్ళి 5 నెలలు పడ్డాయి. 4 నెలలకు నెలకు 2500 అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు ఈ పుణ్యాత్ములు 10,000 బాకీ పడ్డరా లేదా? 10,000 ఎగబెట్టినట్టయినా లేదా? మరి 10,000 ఎగబెట్టిన ఈ కాంగ్రెస్ అని ఓటు వేయాలన్నా మనం? దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తాడు పుణ్యాత్ముడు. 15,000 దిక్కులేదు, 10,000 కూడా వల్లే ఇప్పటికి సగం మందికి. రైతు బంధు అంటే కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, అన్ని పనులు బంద్ పెట్టిండు. కరోనాలో కూడా